గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బాట్ ఎ చైర్ ఫర్ ₹580. ఒక ఆయన 580 రూపీస్కి ఒక చైర్ కొన్నాడంట. వాట్ ప్రైస్ షుడ్ హీ సేల్ ద చైర్ సో యాజ్ టు గెయిన్ 25%? అంటే 25%కి అమ్ముతే ఎంత ప్రైస్కి ఆ చైర్ వస్తుంది అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ మల్టిప్లై చేయడమే. ఇక్కడ మనకు 25% ఉంది. ఈ 25% ఉంది కదా, దీన్ని మీరు 100 యాడ్ చేయండి. ఎందుకంటే మన పర్సంటేజ్ ఎంత, 100% కదా, మనకు 25% ఎక్కువ రావాలి అంటుంది. సో ఇది ఎంత అవుతుంది, 125 అవుతుంది. ఓకేనా, 125 అయింది. ఇప్పుడు ఈ 580 ఇంటూ 125/100 చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ ఈస్ ₹725 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, the cost price of a wine bottle is ₹660. If the wine bottle is sold at loss of 20%, యాక్చువల్గా వైన్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 660 అంట. ఒకవేళ అది లాస్లో అమ్ముతే 20%, వాట్ ఈస్ ద నామినల్ అమౌంట్ ఆఫ్ లాస్ ఇన్ అక్యూట్ త్రూ ఇట్ సేల్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మనకి ఇక్కడ లాస్ట్ 20% ఇచ్చింది కదా, 20/100 ఇంటూ 660 చేయండి. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు 2 ఇంటూ 66 ఎంత అవుతుంది, ₹132 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ an article for ₹450, Rian incurred a loss of 10%. At what price should he sell it to make a profit of 12%? ఫస్ట్ ఒక ఆర్టికల్ని అమ్మిందంట ₹440కి, లాస్ 10% వచ్చిందంట. 12% ప్రాఫిట్ రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. యాక్చువల్గా నార్మల్గా మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంటుంది. సింపుల్ ఫార్ములా అంటే ఏంటిదంటే 100 ప్లస్ ప్రాఫిట్ 100 మైనస్ ప్రాఫిట్ ఇంటూ ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్. ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్, ఇది అనేది ఫార్ములా. ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత, 12, మళ్ళీ 100 ప్లస్ ఎల్, 100 ప్లస్ 12 పెట్టుకున్నాం కదా. ఇక్కడ 100 మైనస్, సారీ ఇది లాస్, ప్రాఫిట్ అని పెట్టుకున్నాను. లాస్ మనకు ఎంత, 10%. ప్రాఫిట్ ఏమో 100 ప్లస్ 12 ఏమో ప్రాఫిట్, 100 మైనస్ 10 ఏమో లాస్, ఇంటూ ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 450. ఓకేనా, చేస్తే దీన్ని యాడ్ చేస్తే 112 వస్తుంది. ఇది 90 వస్తుంది. ఇంటూ 450, ఇది ఎంత అవుతుంది, 112 ఇంటూ 5. ఈ జీరో క్యాన్సిల్, 9 1 9 5 45. నెక్స్ట్ దీన్ని చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకు, ₹560 వస్తుంది. 560 ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ ఇది సింగిల్ స్టెప్లోనే సాల్వ్ అవుతుంది. బట్ నేను జస్ట్ చిన్న స్టెప్స్ చెప్పినా మీకు అర్థం అవ్వడానికి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు స్టెప్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సెల్స్ అండ్ item at a profit of 15% and uses a weight which is 20% less. Find his actual profit percent. ఇక్కడ ఒక షాప్ కీపర్ ఒక ఐటమ్ని 15% ప్రాఫిట్కి అమ్మిండంట. యాక్చువల్ వెయిట్ విచ్ ఈస్ 20% లెస్ యూజ్ చేసి యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేసామంటే మనం 100% తీసుకుంటాం కదా. ఈ 100%లో ఫస్ట్ ఇది 15% కదా, ప్లస్ 15% చేస్తే ఇది 115 వస్తుంది.
నెక్స్ట్ ఏముంది మైనస్ ఎందుకు తీసుకుంటానంటే లాస్ కాబట్టి చేస్తే ఎంత వస్తుంది 80 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనల్ని యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్ అంటారు. యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. 35 పై ఇక్కడ కింద 80 తీసుకోవాలి. 80 ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ అతను వెయిట్ యూజ్ చేసిండు కాబట్టి ఈ వెయిట్ తోని మనం డివైడ్ చేస్తే యాక్చువల్ ప్రాఫిట్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా, 100లోకి వెళ్ళి 20 లాస్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది 80 ఇంటూ 100 పర్సంటేజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది 43.75 వస్తుంది. మీరు ఇది సింప్లిఫికేషన్ చేయండి, చేస్తే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 43.75. ఈ వీడియోలో నేను ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో కొంచెం డిఫికల్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. నాది ఒకటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.